వినియోగదారులకు టెలికాం సేవల అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అనేక చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే 1 కోటికి పైగా నకిలీ మొబైల్ కనెక్షన్లను డిస్కనెక్ట్ చేసింది. అనుమానాస్పద కాల్లు, సందేశాలను పంపించే అనేక ఫేక్ నెంబర్లను పౌర కేంద్రీకృత ప్లాట్ఫామ్ సంచార్ సాథి తొలగించింది. దీనిని సైబర్ మోసం వంటి అంశాలను ఎదుర్కోవడానికి డట్ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో సంచార్ సాథి సహాయంతో ఇప్పటి వరకు 1 కోటికి పైగా మోసపూరిత మొబైల్ కనెక్షన్లు డిస్కనెక్ట్ చేయబడ్డాయని అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా సైబర్ క్రైమ్, ఆర్థిక మోసాలకు పాల్పడిన 2.27 లక్షల మొబైల్ హ్యాండ్సెట్లు కూడా బ్లాక్ చేయబడ్డాయని అధికారులు అన్నారు. గత 15 రోజుల్లో 3.5 లక్షలకు పైగా అలాంటి నెంబర్లు డిస్కనెక్ట్ చేయబడ్డాయి. 50 ఎంటిటీలు బ్లాక్ లిస్ట్ చేశారు. అదనంగా దాదాపు 3.5 లక్షల ఉపయోగించని, ధృవీకరించబడని ఎస్ఎంఎస్ హెడర్లు, 12 లక్షల కంటెంట్ టెంప్లేట్లు కూడా నిషేధించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా స్పామ్ కాల్ సమస్యలను అరికట్టడానికి రోబోకాల్స్, ప్రీ రికార్డ్ కాళ్లతో సహా అనేక బల్క్ కనెక్షన్లను ఉపయోగించే ఎంటీటీలను డిస్కనెక్ట్ చేసి బ్లాక్ లిస్ట్ చేయమని ట్రాయ్ టెలికాం ఆపరేటర్లను ఆదేశించింది. నెట్వర్క్ పనితీరును మెరుగుపరచాలనే ఉద్దేశంతో నెట్వర్క్ పారామీటర్లు, కాల్ డ్రాప్ రేట్, ప్యాకెట్ డ్రాప్ రేట్ మొదలైన కీలక నెట్వర్క్ పారామీటర్ల బెంచ్ మార్క్లను క్రమంగా కఠినతరం చేస్తున్నారు. దీనికి సంబంధించి ట్రాయ్ సవరించిన నియమాలు, సర్వీస్ క్వాలిటీ ఆఫ్ యాక్సెస్, బ్రాడ్బ్యాండ్ సేవల నిబంధనలను జారీ చేశారు. ఈ నియమాలు అక్టోబర్ 1, 2024 నుంచి అమల్లోకి వస్తాయి. ఏప్రిల్ 1, 2025 నుంచి మొబైల్ సేవల QoS పనితీరు త్రైమాసిక పర్యవేక్షణకు బదులుగా నెలవారీ ప్రాతిపదికన పర్యవేక్షించబడుతుందని ట్రాయ్ తెలిపింది. ముందుగా నిర్ణయించిన పరిమితుల కంటే ఎక్కువగా ఫిర్యాదులు అందితే నమోదు కాని టెలిమార్కెటర్ల సేవలను తక్షణమే నిలిపివేస్తారు. ఆ క్రమంలో అనుమానిత స్పామర్లను చురుగ్గా గుర్తించడం, వెంటనే చర్యలు తీసుకోవడం వంటిది జరుగుతుంది. ఈ నిబంధనలపై ట్రాయ్ ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ క్రమంలో దేశంలో టెలికాం వినియోగదారులకు మౌలిక సదుపాయాల అభివృద్ధి, సేవల నాణ్యత, ఫిర్యాదుల పరిష్కారానికి భరోసా కల్పించడమే లక్ష్యంగా ట్రాయ్ నిరంతరం కృషి చేస్తున్నాయి.